నమస్కారం, మీరు చూస్తున్నారు HN19. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం మండలంలో గల శైవ క్షేత్రాలు ఎక్కడ చూసినా శివనామస్మరణతో మారుమ్రోగాయి. తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు నదుల్లో పుణ్య స్నానాలు ఆచరించారు. సమీపంలో గల శైవ క్షేత్రాలకు వెళ్లి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. ముఖ్యంగా ప్రసిద్ధిగాంచిన స్వయంభూ క్షేత్రమైన మండల పరిధిలోని పలివెల శ్రీ ఉమా కొప్పేశ్వర స్వామి దేవాలయం నందు తెల్లవారుజాము నుండే విశేష సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. స్వామివారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. తెల్లవారుజాము నుండే స్వామివారి దర్శనం కోసం శివాలయం నందు బార్లు తీరారు. వేలాది సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. మరోపక్క ఓంకారనాదంతో శివాలయాలు ఎక్కడికక్కడ మారుమ్రోగాయి. భక్తులు ఆలయంలో ప్రదక్షిణలు చేస్తూ హరహర మహాదేవ శంభో శంకర అంటూ శివనామస్మరణతో మారుమ్రోగించారు. స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. ఎక్కువ సంఖ్యలో భక్తులు తరలి రావడంతో దేవస్థానం వారు ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యూలైన్ల ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. 20 రూపాయల ప్రత్యేక దర్శనంతో పాటు ఉచిత దర్శనాన్ని ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ బమిడిపాటి లక్ష్మీనారాయణ, ఈవో కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో భక్తులకు ఏ విధమైన అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేశారు. స్థానిక ఎస్ఐ బి అశోక్ పర్యవేక్షణలో పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. స్వామివారి దేవస్థానం పలివెల స్వామివారి ఇక్కడ ఏకపీఠం మీద అమ్మవారితో సహా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, గణపతితో సహా కలిసి శివ కుటుంబం స్వయంభూ క్షేత్రంగా వెలిసింది. ప్రపంచంలో ఏ శివాలయాన్ని మీరు చూసినా సరే అక్కడ స్వామివారు మాత్రమే స్వయంభూమూర్తిగా వెళ్ళడం జరుగుతుంది. మిగతా పరివార దేవతలు చుట్టుపక్కల ప్రదేశాల్లో ఉంటారు. కానీ ఇక్కడ అమ్మవారు, అయ్యవారు, గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కూడా స్వయంభూమూర్తులుగా వెళ్ళడం చాలా గొప్ప విశేషం. అందున ఇది కోనసీమ క్షేత్రానికి అందరికీ కూడా ఇది కాశీ క్షేత్రంగా పరివిడుతోంది ఎప్పటి నుంచో కూడా. ఇక్కడ స్వామివారిని కనుక ప్రార్థన చేసి ఎవరైతే కళ్యాణాలు కావట్లేదో వాళ్ళు కనుక ప్రార్థన చేసి ఇక్కడ 11 అభిషేకాలు చేయించుకుంటే స్వామివారి వెంటనే అక్కడ వారికి కళ్యాణాలు జరిగేలాగా అనుగ్రహిస్తారు. అంతటి గొప్ప క్షేత్రం ఇది. ఎందుకు అంటే ఇక్కడ స్వామివారు కళ్యాణ దంపతులుగా పసుపు బట్టలతో దర్శనమిచ్చారు అగస్త్య మహర్షికి. కాబట్టి ఎవరైతే స్వామివారిని దర్శిస్తారో, అభిషేకం చేయిస్తారో వాళ్ళకి కళ్యాణాలు, కోరికలు, ఆ రుణబాధలు అన్నీ కూడా పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అష్టమూర్తి స్వరూపంగా 8 సోమవార వ్రతం కూడా ఇక్కడ ఉన్నది. 8 సోమవారాలు పూజించవచ్చు, లేకపోతే 11 సోమవారాలు అభిషేకాలు చేయిస్తే స్వామివారికి గొప్పదైనటువంటి అనుగ్రహం ఇక్కడ లభిస్తుందని మనకి స్కాంద పురాణంలో చూపించారు. అంతేకాకుండా ఇక్కడ స్వామివారు భక్తుల్ని కాపాడుతాను, నేను అడిగిన వారినల్లా కోరికలు తీరుస్తానని చెప్పడానికి నిదర్శనంగా ఆ లింగం మీద శిరోజాలతో కూడుకున్నటువంటి కొప్పు కూడా ఏర్పాటు చేసి కొప్పులింగేశ్వర స్వామివారిగా పిలువబడ్డారు. అంతటి మహా దివ్యమైనటువంటి క్షేత్రం. ఈ రోజు మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా అనేక మంది, కోట్ల మంది భక్తులు ఈ యొక్క స్వామివారిని దర్శించారు ఇప్పటిదాకా. అలాగే ఈ రోజు లక్షల్లో వచ్చి స్వామివారిని దర్శించుకుని స్వామివారి యొక్క అనుగ్రహ ఆశీస్సులు ప్రతి భక్తులు కూడా పొందుతారు. సాయంత్రం రథోత్సవం జరిగి స్వామివారికి ఊరేగింపు జరుగుతుంది. 5 రోజులు పాంచాహ్నదీక్షగా కళ్యాణం జరుగుతుంది. శ్రీ ఉమా కొప్పలింగేశ్వర స్వామి దేవస్థానం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పలివెల గ్రామం అంటే ఈ ఆలయ కమిటీ ధర్మవరం మండలి చైర్మన్. నా పేరు రోడ్పాటి దొరకాల్సిన స్వామివారు అమ్మవారు ఏకపీఠంపై కొలువైన ఆలయం అంటే భక్తుల కోసం కొప్పు ధరించిన కొప్పలింగేశ్వర స్వామి. ఇది చాలా పురాతనమైన ఆలయము. ఈ ఆలయానికి వచ్చి మీరు కోరికలన్నీ నెరవేరుతాయి. ఇక్కడికి వచ్చి 5 సోమవారాలు కానీ 11 సోమవారాలు కానీ స్వామివారి 11 ప్రదక్షిణాలు చేస్తే మీ యొక్క కోరికలన్నీ వస్తాయి. అలాగే పెళ్లి కాని వారికి వెళ్ళి చదువులు అన్నింటిలో కూడా చాలా దూర ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ ఆలయాన్ని దర్శనం జరుగుతుంది. ప్రతి సోమవారం విశేషంగా పూజలు జరుగుతాయండి. అలాగే ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా చాలామంది భక్తులు తెల్లారగట్ల 2 గంటల నుంచి ఆలయ దర్శనాలు ఇవ్వడం జరిగింది. అలాగే అభిషేకాలు జరుగుతున్నాయి. క్యూలైన్లు ఏర్పాటు చేయడం, అలాగే వాటర్, బస్ సౌకర్యం, అలాగే మజ్జిగ కూడా ఏర్పాటు చేశారండి. 100 మంది భక్తుల సహాయ సహకారాలతో ఇక్కడ అల్పాహారం విందు, అలాగే ఇక్కడ సత్రవ దగ్గర ఉచిత భోజన వసతులు కూడా కల్పించడం జరిగింది. కాబట్టి సుదూర ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ఆ సౌకర్యాలను వినియోగించవలసిందిగా కోరుకుంటూ, అలాగే మధ్యాహ్నం 3 గంటలకి రథోత్సవం జరుగుతుంది. శ్రీ చర్ల జగదీశ్వర గారు దానికి ముఖ్య అతిథిగా ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఆ రథోత్సవం కూడా ప్రజలందరూ, భక్తులందరూ కూడా చూసి ధరించి స్వామివారి ఆశీస్సు పొందాలని కోరుకుంటూ ఓం నమః శివాయ. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.